హాయ్ హలో నమస్తే. మహాన్యూస్లో పనిచేసేటువంటి ఒక జర్నలిస్టు లక్ష్మి గారు ఒక వీడియో పెట్టారండి. కులాల మీద మన తెలిసినటువంటి మన బ్రదరు నాకు దీని మీద మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు లక్ష్మి అంటే ఆ స్క్రీన్ మీద ఆమెది చూపించకుండా ల్యాప్టాప్లో చూపిస్తున్నా ఆమెది. ఎందుకంటే ఇప్పుడు ఆమెది వేరే ఛానల్ కాబట్టి మరి అది కరెక్ట్గా మనం చూపించకూడదు, ఎందుకంటే ఆమె ఛానల్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అందుకని జస్ట్ ల్యాప్టాప్లో ప్లే చేస్తున్నాను. ఆమె మాట్లాడింది 45 మినిట్స్ మాట్లాడారు లక్ష్మి గారు. బట్ మన దాని మీద మనకి ఒక 10 నిమిషాలు మాత్రమే మనం చూద్దాము. అది కూడా అంటే వేరే యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియో మనం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, అదే చెప్పాను కదా, మన వాళ్ళు ఫార్వర్డ్ చేసి మాట్లాడమన్నారు. ఎక్కడెక్కడైతే చరిత్ర వక్రీకరించారో అంతవరకు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ కులాల గురించి మాట్లాడుకున్నారు, కమ్మ వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చరిత్రను వాళ్ళు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళు గ్లోరిఫై చేయొచ్చు. ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళని పెద్దల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. బట్ దట్స్ ఓకే, దట్ ఈస్ దేర్ పర్సనల్. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్ మ్యాటర్. మనం ఓన్లీ హిస్టారికల్ స్క్యూయింగ్ ది హిస్టరీ అంతవరకే నేను మాట్లాడుతున్నాను. ఓకే, చూద్దాం ఏమేమి మాట్లాడారు చూడండి ఒకసారి. అదే వెల్కమ్ టు కులగోత్రాలు, నేను ఎస్ఎస్ లక్ష్మి అని ముందు రావటమే కులాల పేరు కుంపటి. ఈ యొక్క సబ్జెక్టే కులాల కుంపటి. ఓకే, అంటే మేబీ వేరు కులాల గురించి మాట్లాడుతున్నట్టున్నారు. అదే చెప్పాం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్ని కులాల గురించి వాళ్ళు విశ్లేషణ చేసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. నెక్స్ట్, ఇవాల్టి కమ్మ చరిత్రని సంక్రాంతి కానుకగా మగధ న్యూస్ తీసుకొస్తుంది. అదే కమ్మ వాళ్ళ చరిత్ర గురించి యాక్చువల్గా ఈ వీడియో పెట్టారు. అది కూడా వాళ్ళ ఇష్టం, దాంట్లో మనం లెట్ us not talk on that. నెక్స్ట్, మన దేశం పైన బ్రిటిష్ వాళ్ళు రుద్దిన కులం అన్న పదం మనల్ని ఇన్నేళ్ళైనా సరే పట్టి పీడిస్తూనే ఉంది కదా. ఇది చరిత్ర స్క్యూయింగ్, చరిత్రని వక్రీకరించడం అంటే దీన్ని అంటారు. వీళ్ళందరికీ బ్రిటిష్ వాడు దొరికాడు పాపం. వీళ్ళకి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను పెట్టిన బ్రిటిష్ వాడు మనందరికీ తెలుసట. ఏమన్నా వేదాలు రాసింది ఎప్పుడండి? వేదాలు రాసింది ఎప్పుడు? బ్రిటిష్ వాడు వచ్చింది ఎప్పుడు దేశానికి? వేదిక్ స్క్రిప్ట్స్లోనే వర్ణ వ్యవస్థ గురించి రాసి ఉందండి. వేదాలలోనే మనుధర్మ శాస్త్రంలోనే రాసిపడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎక్కడి నుండి బ్రిటిష్ వాడు పెట్టాడు అవి. బ్రిటిష్ వాడు ఎప్పుడు వచ్చింది దేశంలో? 1800 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు వస్తే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరం నుంచే ఈ యొక్క కుల కుంపటి ఉండి అది వేదిక స్క్రిప్ట్స్లోకి సమ్మేర్ ఎప్పుడో 1500 సంవత్సరాల ఆ టైంలోకి వేదాల రూపంలో అది మేనిఫెస్ట్ చేయబడ్డాయి కులాలన్నిటి కూడా. ఓకే, మరి వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే పాపం వీళ్ళందరికీ బ్రిటిష్ వాడు ఒకటి దొరికాడు వీళ్ళందరికీ. ఓకే, అతను వచ్చే ఏంద్ర ఇన్ని కులాలు ఇన్ని కుంపట్లు ఏంద్ర అని వాడు కొద్దిగా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు బ్రిటిష్ వాడు. నిజం చెప్పాలంటే వాడు వచ్చి కొన్ని కుల వ్యవస్థ నిర్మూలించటము, కులాలని అంత లోయర్ కులస్తులకు చదువు చెప్పడము, ఇంగ్లీష్ నేర్పించడం అవి చేసాడు తప్ప ఆడపెట్టలే. కులాలు పెట్టింది బ్రిటిష్ వాడు కాదండి, వాడు కొద్ది కాపాడాడు. నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాడు వచ్చి వీళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు కదండి. భయంకరమైన అరాచకంలో ఉన్నటువంటి లోయర్ కమ్యూనిటీస్ని పైకి లేపింది బ్రిటిష్ వాడు. ఓకే, వీళ్ళు ఊరికే లాస్ట్ ఇప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఆర్యులు, తర్వాత మొఘలులు, తర్వాత బ్రిటిష్ వాడు లాస్ట్ని వచ్చాడనమాట. వీడు లాస్ట్ వాడిని పట్టుకొని కొద్దిగా ఇప్పుడు పోలీసులు చేజ్ చేస్తున్నారు అనుకోండి, దొంగను పట్టుకునేటప్పుడు చివరోడు తిరుగుతాడు కదా, లాస్ట్ వాడు తిరుగుతాడు కదా. వీళ్ళందరికీ లాస్ట్ వాడు దొరికాడు. బ్రిటిష్ వాడు లాస్ట్ వాడు అనమాట, మన దేశాన్ని పరిపాలించినాడు. ఆడి మీద వేస్తున్నారు. వీళ్ళు చేసిన చెత్తంతా తీసుకొచ్చి ఆ బ్రిటిష్ వాడి మీద వేస్తున్నారు. వాడు యాక్చువల్గా వాడు పెట్టింది కాదు కులం అనేది, బ్రిటిష్ వాడు పెట్టింది. ఓకే, ఏమే మాట్లాడింది, నేను మాట్లాడాలి, ఆమె మాట్లాడింది, వినండి ఒకసారి. బ్రాహ్మణుల తర్వాత ఆ స్థాయిలో చదువుకున్న వ్యక్తులుగా కాపులు ఉన్నారు అనేది ఆధారాలతో సహా ఆనాడు చెప్పాను. అదేంటంటే 14వ బ్రాహ్మణుల తర్వాత ఆ స్థాయిలో చదువుకున్న వ్యక్తులు కాపులు ఉన్నారని ఏదో ఒక వీడియోలో మాట్లాడారట లక్ష్మి గారు. బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు చదువుకున్నారు ఆ స్థాయిలో? ఆ తర్వాత కాపులు మాత్రమే ఎందుకు చదువుకున్నారు ఆ స్థాయిలో? బ్రిటిష్ వాళ్ళ వలన? అది బ్రిటిష్ వాళ్ళు పెట్టడం వలన? లేకపోతే బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి, శూద్రులకు చదువు రాదు అని చెప్పేసి వేదాల్లో రాసుకున్నాం మీ వలన చదువు లేదా బ్రిటిష్ వాడి వల్ల లేదా?
బ్రిటిష్ వాడి మీద వేసి మీరు చేసిన తప్పుల్ని బ్రిటిష్ వాడి మీద వేసి కరెక్ట్ కాదు అది. ఓకే, బేసికల్లీ శూద్రుడికి చదువుని మీరు నిరాకరించారు, చరిత్రను ఒప్పుకోండి. ఓకే, ఎనివే ఈమె చరిత్ర గురించి మాట్లాడుతుంది, ఇంకేముంది వినండి ఒకసారి. శతాబ్దంలోని ముసునూరి ప్రోలయ్య నాయకుడు గురించి చెప్పాలి. రాజమండ్రి నుంచి పాపికొండలు, భద్రాచలం, వరంగల్ వరకు గిరిజనులు అందరినీ కూడా ఏకం చేసి ఆ తర్వాత సుల్తానేట్లపై గెరిల్లా దాడులు చేసి వారిని వరంగల్ నుంచి తరిమి కొట్టాడు ప్రోలయ్య. అదే ప్రోలయ్య నాయుడు అని ఆయన 14వ శతాబ్దంలో ఉన్నాడు. ఇది ఆమె మాట్లాడి ఇప్పుడు ఏమంది అసలు యాక్చువల్గా అమ్మ, బ్రిటిష్ వాళ్ళు కుల వ్యవస్థను పెట్టారు అని అంది కదా, బ్రిటిష్ వాడి వల్ల కుల వ్యవస్థ వచ్చిందని. మళ్ళీ ఆమె ఏమంటున్నారు, లక్ష్మి గారు ఏమంటారంటే 14వ శతాబ్దంలో ప్రోలయ్య నాయుడు, మరి 14వ శతాబ్దంలో ప్రోలయ్య నాయుడు ఎలా వచ్చాడు, మీ కమ్మలో ఆయన 14వ శతాబ్దంలో ఎలా వచ్చాడు, 1800 సంవత్సరాలు బ్రిటిష్ వాడు వస్తే వాడు కులాలు పెడితే, బ్రిటిష్ వాడు వచ్చి కులాలు పెడితే మరి మీకు కమ్మోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు 14వ శతాబ్దంలో, లక్ష్మి గారికి తెలియాలి. ఓకే, అంటే అర్థం బ్రిటిష్ వాడు రాకముందే 14వ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రోలయ్య నాయుడు గురించి చెబుతుందమ్మ. ఓకే, అంటే అప్పటికే ఉంది కుల వ్యవస్థ ఉంది అని కదా అర్థం అప్పటికే. మోరోవర్ ఇంకొక మాట కూడా అన్నారు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు గిరిజనులని పోగు చేసుకుని యుద్ధం చేశాడట ఆయన ప్రోలయ్య నాయుడు గారు. మరి గిరిజనులు ఎక్కడి నుంచి వచ్చారు, కుల వ్యవస్థ అనేది మీకు బ్రిటిష్ వాడు పెడితే 14వ శతాబ్దంలో ఎక్కడి నుంచి వచ్చాడు, గిరిజనులు ఎక్కడి నుంచి వచ్చారు అది. ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచే ఈ యొక్క కులగజ్జిని అంటించారు వీళ్ళు మనకి. ఆ తర్వాత వాళ్ళని కంట్రోల్ చేస్తూ వచ్చారు. పాపం చివరన అదే దొంగలు పోలీసులు చేసేటప్పుడు చివరోడు దొరుకుతాడు కదా, ఇటు బ్రిటిష్ వాడు దొరికారు వీళ్ళకి. ప్రతి ఒక్కటి వీళ్ళు చేసిన ప్రతి తప్పు బ్రిటిష్ వాడి మీద వేస్తారనమాట. వీళ్ళు చట్టాలు మార్చి అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడని ఎలా ప్రచారం చేస్తారో అలాగే వీళ్ళు చేసిన పొరపాటులు, చారిత్రాత్మక చేసిన వివక్ష పొరపాట్లు మొత్తం కూడా బ్రిటిష్ వాడి మీద వేస్తున్నారు. వీళ్ళంతా చేసింది అది. ఇంకా చూద్దాం నెక్స్ట్. అలాగే హిందూ యుద్ధ వీరుడుగా హిందూ సనాతనం కోసం ఆయన నిలబడ్డారు ప్రోలయ్య నాయకుడు. ఇక ఆ తర్వాత అదే హిందూ యుద్ధ వీరుడు, సనాతన వీరుడుగా ప్రోలయ్య నాయుడు గారు ఉన్నారట అప్పుడే. సరే తప్పలేదు, వాళ్ళ మతాన్ని వాళ్ళు కోసం యుద్ధం చేసి తప్పలేదు. నెక్స్ట్ మనం వెళ్ళాలి. 1931కి వెళదాం. 1931లో అంటే దాదాపుగా ఒక 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చారు కదా, అంటే కుల. అది మనం 1931కి వెళ్దాము. 1931కి దాదాపు 100 సంవత్సరాల క్రితం క్యాస్ట్ సెన్సస్ చేసేనని మనం తెలుసుకున్నాం కదా. అంటే గతం ఏదో వీడియోలో చెప్పుంటారు ఆమె. 1931కి 100 years అంటే 1831 అంతే కదా. 1931 గురించి మాట్లాడదాము. 100 సంవత్సరాల క్రితం అంటే 1831లో క్యాస్ట్ సెన్సస్ చేశారు అన్నారు కదా. 1831 కాదు, 1819వ సంవత్సరంలో క్యాస్ట్ సెన్సస్ చేశారు. అప్రాక్సిమేట్గా 100 years అని చెప్పుంటారు లక్ష్మి గారు. ఓకే, నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను మీకేమని. 1819వ సంవత్సరంలో కులగణన చేసింది బ్రిటిష్ ప్రభుత్వము. దాంట్లో నాన్ హిందూ రిలీజన్ అని చెప్పేసి మాదిగలని నాన్ హిందూ రిలీజన్ అని ఆ యొక్క కేటగిరీలో పెట్టారు. అగ్రేరియన్ కెపాసిటీ దేని గురించి మాట్లాడతానంటే అక్కడ 4 కులాలు రాశారనమాట ఆ యొక్క క్యాస్ట్ సెన్సస్లో. బ్రాహ్మణ ఒక కులం, రెండోది హిందూ కులం రెండో కులం, మూడోది నాన్ హిందూ రిలీజన్, తర్వాత ఏదో 4వది ఏదో రాశారు. ఓకే, బ్రాహ్మణ అనేది ఫస్ట్ కులం అనమాట, బ్రిటిష్ వాళ్ళు రాసింది. రెండోది హిందూ రిలీజియన్స్ అంటే అగ్రేరియన్ రిలీజియన్, వీళ్ళందరినీ హిందూ రిలీజియన్ కింద రాశారు. అంటే వీళ్ళెవరు ఇప్పుడే చెప్పారు కదా, అగ్రేరియన్ క్యాస్ట్, కమ్మ, రెడ్డి, వీళ్ళందరినీ హిందూ కులస్తులుగా రాశారు. నాన్ హిందూ రిలీజియను, ఆ నాన్ హిందూ క్యాస్ట్ అంటే హిందూ మతానికి చెందినటువంటి కులాలు అని మాదిగలు, మాలలు, ఎస్సీల మొత్తాన్ని హిందూ మతస్థులు కాదని 1831 సెన్సెస్లో రాశారని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆమె అదే ప్రస్తావించింది. 100 సంవత్సరాల క్రితం కులగణన చేశారు కదా అని. ఓకే, అయితే మన విషయం మాట్లాడకుండా అగ్రేరియన్ కులం గురించి మాట్లాడింది, మీకు రిఫరెన్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్. గణనలో అగ్రేరియన్ కమ్యూనిటీలుగా బలిజ కాపు, కమ్మ కాపు, వెలమ కాపు, రెడ్డి కాపులను గుర్తించడం జరిగింది అని చెప్పాను కదా అన్నాడు. ఆ నలుగురికి ఇక్కడ ఏమన్నారు, 1831లోనే రెడ్డి కాపు, కమ్మ కాపు, బలిజ కాపు అని ఈ 4 కులాలకు మొత్తానికి కాపులుగా తగిలించి గుర్తించారట. ఎవరు, బ్రిటిష్ వాళ్ళు 1819లో. అంటే వాళ్ళు గుర్తించారంటే అర్థం ఏంటి, అర్థం అంటే అప్పటికే కులాలు ఉన్నాయి, వాళ్ళు రాజముద్ర వేశారు దానికి. వీళ్ళకి ఆల్రెడీ కులాలు ఉన్నాయండి.
వాడు బ్రిటిష్ వాడు వచ్చి రాజముద్ర వేసాడు, వాడేం సృష్టించలే కొత్తగా. వీళ్ళు కుల వ్యవస్థలో బతుకుతుంటే వాడు సృష్టించాడు అనమాట. ఎవరు సృష్టించారో ఆమె చెప్పింది, నేను చెప్పాలి, ఆమె చెప్పింది, వినండి. కాపు అని తగిలించేశారు ఆ 4 కులాలకి. అయితే అప్పటికే అటు బలిజలలో కొందరికి, కమ్మల్లో కొందరికి నాయుడు అనే పేరు వారి పేరు చివరన ఉంటూ ఉండేది. ఇద్దరికి అప్పటికే నాయుడు అనే వాళ్ళకి, బలిజ అనే వాళ్ళకి, కమ్మలకి నాయుడు అని పేరు చివర తగిలి అప్పటికే ఉందట. ఎవరు? బ్రిటిష్ వాడు రాజముద్రకి ముందే ఉందంట. మళ్ళీ బ్రిటిష్ వాడు కుల వ్యవస్థ పెట్టిందని చెప్పింది అక్క. నెక్స్ట్, నాయుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే వృత్తుల ఆధారంగా వీళ్ళిద్దరు వేరు అని గుర్తించడం కూడా చాలా ఈజీగా ఉండేది. ఓకే. జై జవాన్లుగా కాపులు అంటే బలిజలు ఉంటే, జై కిసాన్లుగా కమ్మలు రైతులు ఉన్నారన్నమాట. అదే రైతులేమో కమ్మోళ్ళు ఉన్నారట అనమాట. వీళ్ళందరూ ఒకటేనండి, కాపు, కమ్మ, రెడ్డి వీళ్ళందరూ ఒకటే. వాళ్ళందరూ రైతులుగా ఉండాలి, పొలం దున్నేవాళ్ళు. ఓకే, నెక్స్ట్. సమావేశం జరిపారు అంటే గ్రామాల్లో పెద్ద రైతులుగా అన్ని కులాలను కలుపుకుని వ్యవసాయంలో ముందుకు వెళుతున్న కమ్మవారు తీవ్రమైన అవమానాల్ని బ్రాహ్మణుల నుంచి ఎదుర్కొంటూ వచ్చారు. ఏమన్నారా? రైతులు బ్రాహ్మణుల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు అని అంటే అప్పటికే బ్రాహ్మణులు ఆ యొక్క వేదిక స్క్రిప్ట్స్లో వాళ్ళ కుల వ్యవస్థ రాసి వీళ్ళని శూద్రులుగా చూపించి, ఈ యొక్క రైతుల్ని, కమ్మోల్ని, రెడ్డుల్ని వీళ్ళందరినీ కూడా శూద్రులుగా చూపించి అప్పటికే కుల వ్యవస్థను ఎదుర్కొంటున్నారు, బ్రాహ్మణుల చేతులు అవమానపడుతున్నారు వీళ్ళందరూ అని ఆమె చెప్పింది. అంటే అర్థం వీళ్ళు శూద్రులు. ఓకే, నెక్స్ట్. అంటే అప్పటికే కొందరి బ్రాహ్మణుల విధానం వల్ల గుడుల ప్రవేశం, బడుగులకు గుడుల్లోకి రానియక వారందరినీ కూడా బహిష్కరణ చేస్తూ ఉండడం, అలాగే పెద్ద రైతులుగా ఉన్న కమ్మలను కూడా కనీసం బ్రాహ్మణులు పట్టించుకోకపోవడం, వాళ్ళని తక్కువగా చూడడం వల్ల బ్రాహ్మణుల మాటను ఎదుర్కొనలేకపోయారు కమ్మలు. ఏమన్నారు? బ్రాహ్మణులు అప్పటికే బడుగు బలహీన వర్గాలని గుడుల్లోకి రానేకపోవడం వల్ల, కమ్మలను కూడా పట్టించుకోకపోవడం వల్ల, కమ్మలను కూడా తక్కువగా చూడటం వల్ల అని అన్నారు ఆమె. అని కొన్ని సత్యాలు చెప్పింది, కొన్ని చరిత్రను వక్రీకరించింది. అది నేను కరెక్ట్ చేస్తున్నా, ఆమె హిస్టరీని కరెక్ట్ చేస్తున్నా. ఓకే, కమ్మ చరిత్ర అది వాళ్ళ ఇష్టం, అది ఓకే. నేను ఓన్లీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని కరెక్ట్ చేస్తున్నాము దాన్ని. నెక్స్ట్. ఎందుకంటే వారు అక్షరాస్యతలో కమ్మవారు అప్పటికి ముందు లేరు, భూమిని నమ్ముకుని నిలబడ్డారే కానీ విద్య వైపు పెద్దగా వెళ్ళలేదు ఆనాడు. అందుకే త్రిపురనేని రామస్వామి వెళ్ళలేదు కాదమ్మా, రానివ్వలేదు మిమ్మల్ని. శూద్రుడికి చదువు లేదని మీకు చదువు చెప్పలేదు. చదువుకోవాల్సింది వాళ్ళే. చదువుకోవాల్సింది బ్రాహ్మణుడు, వ్యాపారం చేయాల్సింది వైశ్యుడు, ప్లస్ యుద్ధం చేయాల్సింది క్షత్రియుడు. మీలాంటి వాళ్ళు శూద్రులు, మిమ్మల్ని అందరూ శూద్రులు అంటారు. రెడ్డుల్ని, కమ్మోల్ని వీళ్ళందరినీ కూడా శూద్రులు అంటారు. మీరందరూ ఏంటంటే సర్వీసెస్ చేయాలంటే పంట పండించడం, పొలం పండించడము, కొండ చేయటం, కట్టి చేయటం, ఇవన్నీ కూడా మీ పని. ఇక ఎస్సీ ఎస్టీలు ఉన్నారే వాళ్ళని అవర్ణ అని చెప్పేసి అసలు వాళ్ళని హిందూ మతంలోకి భాగంగా తీసుకురాలే, వాళ్ళని బయట పెట్టేశారు. హిందూ మతానికి భయంగా బయట పెట్టారు. అదే కదా చెప్తున్నాను, 1831 బ్రిటిష్ యొక్క క్యాస్ట్ సెన్సెస్లో మాదిగలని నాన్ హిందూ క్యాస్ట్గా రాశారు. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడింది కదా 1831 సెన్సెస్ గురించి. ఓకే, అది చరిత్ర. నెక్స్ట్. చౌదరి గారు కమ్మ కులంలో ముందు అసలు విద్యా వ్యాప్తి జరగాలని గట్టిగా సంకల్పం తీసుకున్నారు. అదే కొందరు బ్రాహ్మణులు చేసిన పనుల వల్ల భగవంతుడిని మనకి దూరం చేస్తున్నారు కాబట్టి అసలు దేవుడే వద్దు అనేలా హేతువాద నాస్తిక ఉద్యమాన్ని నడిపించారు. అది అప్పుడు ఒక కమ్మ పెద్ద ఆయన ఎవరి పేరు చెప్పారు, వీరయ్య చౌదరి పేరు చెప్పారు. ఓకే, అంటే ఆరిజిన్ ఉన్నటువంటి ఒక కమ్మ విప్లవకారుడు, ఈ బ్రాహ్మణులు మనల్ని చదువును ఏమంటారు వివక్షను ఎదుర్కొంటున్నారని చెప్పి అసలు నాకు ఈ దేవుడో వద్దని నాస్తికత్వంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పింది ఆమె. అంటే వీళ్ళ పూర్వీకుడు, కమ్మ వాళ్ళ యొక్క పూర్వీకుడట. వీళ్ళు పెట్టే హింస తట్టుకోలేక వీళ్ళు నాకు అసలు దేవుడే వద్దని చెప్పేసి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నాస్తికత్వం తీసుకున్నాడట. మీరే నాస్తికత్వం తీసుకుంటే ఇంక వీళ్ళందరూ మత మార్పిడి చేసుకోవటం వల్ల ఇప్పుడు మీ వీళ్ళకి కమ్మ వాళ్ళకే అంత చిరాకు వచ్చేసి నాస్తికత్వం తీసుకుంటే వాళ్ళ వల్ల వీళ్ళందరూ తట్టుకోలేక ఇంకా అవర్ణ అని చెప్పేసి నాన్ హిందూ అని చెప్పేసి ఆ హిందూ మతానికి సంబంధం లేదని మాలామాదిగల్ని మొత్తం కింద వేసి ఊరు బయట పెట్టినోడు వీళ్ళందరూ మత మార్పిళ్ళు చేసుకున్నారు. అప్పుడు వీళ్ళేమో నాస్తికత్వానికి వెళ్తే వాళ్ళు మత మార్పిళ్ళు చేసుకున్నారు. రెండు ఒకటే.
రెండు ఒకటే కదా. నాస్తికత్వంలోకి వెళ్ళటము, మత మార్పులు చేసుకోవడం ఒకటి. ఏదైనా వివక్ష వల్ల జరిగిందని చెప్తున్నా. అప్పుడు ఇప్పుడు సంగతి కాదు. ఇప్పుడు ఎందుకు ఈమె చరిత్ర గురించి చరిత్రని కరెక్ట్ చేస్తున్నానని ముందే చెప్పాను. ఈమె చరిత్రని కొద్దిగా రాంగ్ చెప్పింది, ఆ చరిత్రని మాత్రం కరెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇదంతా కూడా వాళ్ళు చేసిన వివక్ష వల్ల వచ్చిందే అది. నెక్స్ట్, వాళ్ళంటే ఎవరు? ఆర్యులు, వలస వచ్చినటువంటి ఆర్యులు చేసింది. మన ఇండియన్స్ ఒక ఇండియన్ని మోసం చేయడు కదా, బయట నుంచి వచ్చినాడే మోసం చేస్తాడు. ఓకే, బయట నుంచి కొంతమంది ఆర్యులు వచ్చారు. వీళ్ళు ఏమంటారంటే మేము ఆర్య సిద్ధాంతం ఒప్పుకోమంటారు, అది తప్పు అంటారు. ఆర్య సిద్ధాంతం ఒప్పుకోకపోతే మరి మీకు సంస్కృతి ఎలా తెలిసింది? మీకు ఎలా సంస్కృతి వచ్చింది? మాకు రాని సంస్కృతి మీకు ఎలా తెలిసింది? సరే, మనోళ్ళే నేర్చుకున్నారు, కష్టపడి రాశారు అనుకోండి. మరి ఆ పర్షియా దేశాల్లో ఉన్న వాళ్ళకి సంస్కృతి ఎలా వచ్చింది? మీరు వెళ్ళి నేర్పించారా? ఇక్కడ మన చరిత్రలో ఆర్యులు వలస వచ్చారు అని మన చరిత్ర టెక్స్ట్ బుక్లో రాశారు, కానీ ఆ పర్షియా వాడు చరిత్ర టెక్స్ట్ బుక్లో రాయలేదుగా. భారతీయులు వలస వచ్చి మనకి సంస్కృతి నేర్పించారని వాడు రాయలేదుగా చరిత్రలో. మన భారతదేశం వెళ్ళి వేరే దేశం మీద దండెత్తినట్టు ఏ దేశం యొక్క చరిత్రలో ఉండదు. కానీ మన దేశ చరిత్రలో అన్ని చోట్ల రాస్తారు కదా, వేరే వాళ్ళు వచ్చి మన మీద దండెత్తారని మన టెక్స్ట్ బుక్లో రాశారు కదా. సో కాబట్టి ఆర్యవలస సిద్ధాంతం అంటే ఆర్యవలస సిద్ధాంతం వాళ్ళు ఒప్పుకోకపోయినా కొంతమంది నమ్ముతారా, నమ్మే వల్ల నేను కూడా ఒకటి. ఇది వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చి సృష్టించినటువంటి ఈ యొక్క కుల వ్యవస్థ. ఇప్పుడు నా పాయింట్ కుల వ్యవస్థ. రిలీజన్ ఇస్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ. నేను ఎప్పుడు కూడా అసలు రిలీజన్ అనేది ఇమ్మెటీరియల్ ఫర్ మీ. కుల వ్యవస్థ మీదే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీ కులం మీదే పెట్టింది కాబట్టి వీడియో మొత్తం. ఆయన శంభూక వధ, సూత పురాణం అనే 2 పుస్తకాలు రాశారు. సూత పురాణం అంటే శూద్రుల గురించి. శూద్ర కులాలుగా ఇప్పుడు ఉన్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అన్ని కులాల పక్షాన నిలబడే గొంతుగా ఆనాడే రామస్వామి చౌదరి గారు వినిపించారు. రామస్వామి చౌదరి గారట శూద్ర పురాణం అనే పుస్తకం కూడా రాశారట. ఎవరు? ఒక కమ్మాల ఆయన శూద్ర పురాణం పుస్తకం రాశారట. ఎందుకు? వాళ్ళందరూ బాధించబడ్డారు శూద్రుడిగా. కమ్మోళ్ళు, రెడ్లు, వీళ్ళందరినీ శూద్రులుగా బాధించబడ్డారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు పొలం దున్నుకునే వాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు. వీళ్ళంతా పొలం చేసి మట్టి పని చేసి ఇప్పుడు కొద్దిగా వాళ్ళు డబ్బులు సంపాదించి ఎస్సీ ఎస్టీల మీద కుల వివక్ష వీళ్ళు చూపిస్తున్నారు. బట్ అదర్వైజ్ వీళ్ళు బాధించబడ్డారు. వీళ్ళంతా బాధించబడ్డటువంటి వ్యక్తులు వీళ్ళంతా గతంలో. ఓకే, నెక్స్ట్. అలాగే ఆయన నివాసం ఉండే ఇంటికి ఆయన పెట్టుకున్న పేరేంటో తెలుసా? సూతవనం అని పేరు పెట్టుకున్నారు. సూతవనం పేరు పెట్టుకున్నారు. ఎందుకు? శూద్రులుగా బాధించబడ్డారు కాబట్టి ఆయన ఇంటికి, చౌదరి గారి ఇంటికి సూతవనం అని పేరు పెట్టుకున్నాడట. ఆమె ఏమో కొద్దిగా ట్విస్ట్ చేసిందిలేండి దాన్ని. అంటే మేము శూద్రులం కాదు, మేము శూద్రుల కిందకి రాము, ఎస్సీ ఎస్టీలు శూద్రులు, వాళ్ళకి సహాయం చేయడానికి ఆయన సూతవనం పెట్టుకున్నాడని ట్విస్ట్ చేసిన చరిత్రని. బట్ నేను అదే చెప్తాను, ఆమె కరెక్టింగ్ హర్ హిస్టరీ. వాట్ ఎవర్ షీ టోల్డ్ ఈస్ దట్ రాంగ్ హిస్టరీ. నేను ఐఎమ్ టెలింగ్ ద కరెక్ట్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్. ఎందుకంటే వీళ్ళు శూద్రులుగా బాధించబడ్డారు. నెక్స్ట్. అలాగే మేమంతా శూద్రులం, మేమంతా ఒకటే అని ఇంటి పేరు లేని ఎస్సీలు అలాగే బీసీలు ఎవరైతే ఉంటారో అలాంటి చాలా మందికి, పేద మాదిగ మాలలకు కమ్మవారి ఇంటి పేర్లను దానం ఇప్పించారు రామస్వామి చౌదరి గారు. ఇది పెద్ద ట్విస్ట్. ఇది ఏమంటారు లక్ష్మి గారు? మేమందరం శూద్రులమి అని ఎస్సీ ఎస్టీలు అనుకున్నారు. శూద్రులు కాదమ్మా, ఎస్సీ ఎస్టీలు శూద్రులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీస్ ఆర్ నాట్ ట్రీటెడ్, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ హిందూ వర్ణ సిస్టమ్. ఎస్సీ ఎస్టీలని హిందూ వర్ణ సిస్టంలో భాగస్తులుగా వాళ్ళు గుర్తించలేదు. అందుకే నాన్ హిందూ క్యాస్ట్లో మాదిగలను తీసుకెళ్ళి వేసారు 1831 క్యాస్ట్ సెన్సస్లో. శూద్రులు అంటే కమ్మోళ్ళు, ఈ బీసీలు, రెడ్డి, కమ్మ, వీళ్ళందరూ సర్వీసెస్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, మొత్తాన్ని శూద్రులు అన్నారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమన్నారు? వీళ్ళు శూద్రులని ఇంటి పేర్లు దానం చేశారట. ఇప్పుడు ఎవరు? కమ్మోళ్ళట ఎస్సీ ఎస్టీలకి ఇంటి పేర్లు దానం చేశారట. ఇది ఏం చెప్పిన చరిత్ర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంటి పేరు కాకుమాను అనే ఇంటి పేరు మీద చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను మాల కులానికి సంబంధించిన వాడిని. కాకుమాను రాజశేఖర్ అని వైఎస్ఆర్సీపీలో ఒక మాదిగ కులస్తుడైన. కాకుమాను చౌదరి రాజశేఖర్ రెడ్డి అని ఒక ఆయన పేరు చూసే ఎక్కడో. ఎవరో కాకుమాను నారాయణ చౌదరిలో చూసి ఈ కాకుమాను మా ఇంటి పేరు మీద ఆశ్చర్యంగా ఒక అతను కనిపించాడు మా ఇంటి పేరు మీద. నేను అతను అడిగితే నేను కాంటోల్ని అన్నాడు. అంటే కాకుమాన్ అనే పేరు మీద మాల, మాదిగ, చౌదరి, రెడ్డి, చివరికి
క్వాంటోలు వైశ్యులు కూడా ఉన్నారు మా ఇంటి పేరు మీద. ఇప్పుడు ఏమేమంటారంటే ఇంటి పేర్లు చాలామందికి మాలామాదుగులకి లేకపోతే కమ్మోళ్ళు దానం చేశారు అంటారు. సరే మాకంటే మీరు దానం చేశారు అనుకుందాం, ఎగ్జాంపుల్ మా ఇంటి పేరే కాకుమాను చౌదరీలది పేరు, ఎవరో మాకు దానం చేశారు. మరి కమ్మోళ్ళకి వాళ్ళకి వైశ్యులకి దానం చేసింది ఎవరు? వాళ్ళకి కూడా మీరే చేశారా? రెడ్లకి దానం చేసింది కూడా మీరేనా? ఇప్పుడు ఈ మా ఇంటి పేరు మీద అందరూ ఉన్నారు కదా, రెడ్డి కమ్మ చౌదరి మొత్తం. ఓకే, సో అది దానం చేయటం కాదు, ఏం కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఉండేది, ఏదో గ్రామాల నుంచి వచ్చి ఉంటారు. ఈ పురాతన కాలంలో కాకుమాన్ అనే మండలం ఒకటి ఉంది గుంటూరులో, ఆ మండలం నుంచి ఆ గ్రామం నుంచి వీళ్ళందరూ చల్లాచెదిరిపోయి ఉంటారు. ఏదో జరిగి ఉంటుందండి. మనకు వీ డోంట్ నో ది సర్నేమ్స్ హిస్టరీ. డిఫరెంట్ ఒకే కులం ఒకే ఇంటి పేరుతో రకరకాల కులస్తులు ఉండటం అనేది మనకు తెలియదు. నెక్స్ట్ అసలు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఇంటి పేర్లు ఎస్సీలో ఉన్న వాళ్ళ ఇంటి పేర్లు కూడా కమ్మవారి ఇంటి పేర్లు ఉంటాయి. అదే చాలామంది ఎస్సీలు ఇంటి పేర్లు కమ్మోళ్ళ ఇంటి పేర్లు ఉన్నాయి కాబట్టి మేము దానం చేసామంటున్నారు. మన ఇంటి పేర్లు వాళ్ళు దానం చేశారని చెప్తున్నారు. అది దానం ఇప్పించారన్నమాట. అయితే బ్రాహ్మణుల పైన తిరుగుబాటులో ఉన్న రామస్వామి చౌదరి గారు ఏం చేశారంటే ఆయన పేరు రామస్వామి మాత్రమే, చౌదరి లేదు. ఇప్పుడు ఇంకో చరిత్ర. ఇప్పుడు రామస్వామి చౌదరి గారు యాక్చువల్గా ఆయన పేరు రామస్వామి మాత్రమే, తర్వాత చౌదరి అని యాడ్ చేసుకున్నాడట. ఎందుకు యాడ్ చేసుకున్నాడు కూడా లక్ష్మీ గారే చెప్పారు. చాలా విచిత్రమైనటువంటి చెప్పారు. వీళ్ళు అసలు ఆ చౌదరి అని వెనకే తగిలించుకున్నారు, వాళ్ళందరూ ముస్లిమ్స్ అని చెప్తున్నారేమో. ఓకే, వినండి ఒకసారి. ఎవరు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు కూడా ముస్లిమ్సే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ శిస్తు వసూలు చేయడానికి కొంతమంది పేర్లు మును సాబులు, మనం మునుసుబులు కరణాలు అంటుంటాం కదా, అలా మును సాబులు అనే కొంతమంది ముస్లిమ్స్ అధికారులుగా అక్కడ ఉండేవాళ్ళు. అలాగే 4వ వంతు శిస్తు వసూలు చేసి ముస్లిం రాజుకి పంపేవాళ్ళు. ముస్లిం లో గ్రౌండ్ లో ముస్లిం లీడర్లుగా ఉండేవాళ్ళు. వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే 4వ వంతు చౌ అంటే 4 చౌదరి అని 4వ వంతు 4 కూడల మధ్య లేదంటే 4 ప్రాంతాలని కలుపుకొని 4వ వంతుగా ఇచ్చేవాళ్ళు. అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. అలా చౌదరి అనేది ముస్లిమ్స్ నుంచి వచ్చిన ఒక గ్రేడ్ అన్నమాట. అది ఒక పెద్ద చరిత్ర చెప్పింది లక్ష్మి గారు. చౌదరి అని తగిలించుకున్న వాళ్ళందరూ కూడా మున్సిబ్ అంటారు కదా, గ్రామీణ కర్ణ మున్సిబులు ఉండేవాళ్ళు కదా, అది మును సాబు అంటే ముస్లిం పేరు. అది 4వ వంతు ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసి ముస్లిం రాజులకు ఇచ్చేవాళ్ళు. అలాగా 4 చౌ అంటే 4 అని అర్థము. ఆ ముస్లిమ్స్ పెట్టినటువంటి చౌదరి అనే పేరు ఏదైతే ఉందో ఆ చౌ నుంచే చౌదరి అనే పేరు వచ్చింది. వీళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది ముస్లిమ్స్ పెట్టిన పేరు అంటున్నారండి. ఇప్పుడు చౌదరి అంటే అర్థం ముస్లిమ్స్ పెట్టిన పేరు, మున్సిబ్ అంటే ముస్లిమ్స్ పెట్టిన పేరు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ వెనక చౌదరి అని తగిలించుకున్నారు అందరూ కూడా. అది ముస్లిం పేరు అట, ముస్లిం యొక్క గ్రేడ్ అంట అది. ఆ చరిత్ర నాకు తెలియదు. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పారు. మరి రోజు అది ఎంత క్రిస్టియన్స్ విదేశీ మతము, ముస్లిం విదేశీ మతం, మీరెవరు క్రిస్టియన్స్, మీరెవరు విదేశీయులు అని అంటారే. అసలు వీళ్ళు చౌదరి అంటే ముస్లిం పేరు అంట. అది ముస్లిం అంటే ఇప్పుడు ఇండియా వాడిన ముస్లిం ఎక్కడి నుంచి వచ్చింది? ఇండియా నుంచి వచ్చింది. అది అరబ్బులు దాడి చేసి మన దేశం మీదకి వచ్చినప్పుడు మొఘల్ చక్రవర్తులు స్ప్రెడ్ చేసింది ఆ ముస్లిం యొక్క సామ్రాజ్యం, అంటే విదేశీయుల సామ్రాజ్యం. అంటే ఈ చౌదరీలు మొత్తం వెనక చౌదరిని పెట్టుకున్న వాళ్ళు మొత్తం కూడా విదేశీ పేరు అని అప్పుడు అక్క చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే మనల్ని విదేశీ అని మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ చౌదరీలు మొత్తాన్ని చౌదరి అని తీసేయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? ఇప్పుడు లక్ష్మి గారు చెప్పారు అది చౌదరి అంటే అది ముస్లిమ్స్ పెట్టిన పేరు. అది చౌ అంటే 4, 4వ వంతు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మొఘల్ చక్రవర్తులు పెట్టారు చౌదరి అనేది అంటున్నారు. ఫస్ట్ ఆ చౌదరి పేరు తీసేపించి మిగతా అన్ని మాట్లాడండి మన సహోదరులారా మీరు. నెక్స్ట్ ఆయన ఈ ముస్లిం దాంట్లో నుంచి తీసుకొచ్చి చౌదరి అని ఆయన పేరుకి ఆ తర్వాత పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కమ్మవారు చాలా మంది కూడా చౌదరిని కంటిన్యూ చేయడం జరిగింది. నిజానికి తెలిస్తే చాలా మంది అంత ఇష్టపడరు, బట్ నిజం చెప్పక తప్పదు. ఉన్నది ఇక్కడ ఒక విషయం ఆమెమన్నారు, నేను ఈ విషయం చెప్తే చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఆయన నేను నిజం చెప్పక తప్పదు కాబట్టి నిజం చెప్తున్నాను. ఏంటంట నిజం? చౌదరి అంటే ముస్లిమ్స్ పేరు అని ఏం చెప్పింది. ఓకే, నెక్స్ట్. కాపుల్లో తమిళనాడు నుంచి పెరియార్ రామస్వామి నాయకర్, గాంధీ, నెహ్రూ, బ్రాహ్మణ. ఇక్కడ కమ్మ వాళ్ళ యొక్క ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, నిజంగా కమ్మలలో చాలామంది సోషలిస్టులు ఉన్నారు, సోషలిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే అఫ్కోర్స్ భావజాలం కలిగి సోషలిస్ట్ సిద్ధాంతాన్ని నుంచి ఉన్నటువంటి కమ్మ వాళ్ళు ఇప్పుడు హిందుత్వవాదులుగా ఎలా మారారో నేను మీకు చెప్పబోతున్నా. ఇప్పుడు ఈమె చెప్పిన ప్రకారం సోషలిస్టులు, కమ్మోళ్ళు సోషలిస్టులు,
ఈ అంటే నక్సలైట్లు చాలామంది కమ్మోలు, నక్సలిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కమ్మోలు ఉన్నారు, కమ్యూనిజాన్ని ప్రోత్సహించిన కమ్మోలు ఉన్నారు. సోషలిస్ట్ భావజాలంతో ఈ యొక్క అగ్ర బడుగు బలహీన వర్గాల తరపున కొట్లాడినటువంటి కమ్మోలు ఉన్నారు. వీళ్ళు సడన్గా హిందుత్వవాదులు ఎలా మారారు అనేది నేను మీకు చెప్తాను. ఇది ఏమి చెప్పిన ప్రకారం వినండి ఆమె ఏమన్నారు. వ్యతిరేక ఉద్యమంతో పాటుగా హేతువాద ఉద్యమం దేశ స్థాయిలో తిరుగుబాటుగా నడిపారు అని చెప్పాను కదా. అలా ఇక్కడ తెలుగు నేల మీద త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అదే ఉద్యమాన్ని గ్రౌండ్ స్థాయిలో మొదలు పెట్టారు. ఇద్దరు అదే త్రిపురనేని రామస్వామి గారు కమ్యూనిజం తరపు నుంచి ఏమే చెప్తున్నారు, తిరుగుబాటు ఉద్యమాన్ని మొదలెట్టారట. ఎవరి మీద? భూస్వామి వ్యవస్థ మీద. అంటే కమ్యూనిస్టులు అనమాట వీళ్ళంతా. బేసికలీ వీళ్ళందరూ కమ్యూనిస్టులు. నెక్స్ట్ కూడా జస్టిస్ పార్టీ నుంచి మొదలయ్యారు. జస్టిస్ పార్టీ ఎవరు పెట్టింది? జస్టిస్ పార్టీ ఇప్పుడు వీళ్ళ యొక్క పూర్వీకుడు త్రిపురనేని చౌదరి గారు, అతని గురించి మాట్లాడుతున్నారు కదా, అతను జస్టిస్ పార్టీలో భాగస్థుడు. జస్టిస్ పార్టీ పెట్టింది పెరియారు, అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఒక భావజాలంతో, ద్రవిడియన్ భావజాలంతో పెట్టిన దాంట్లో వీళ్ళ యొక్క పూర్వీకుడు ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ద్రవిడియన్ సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి, నేను అందుకే చెప్పింది చాలాసార్లు ఏం చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు, లోకేష్ గారు మీరు తప్పు చేస్తున్నారు, మీ యొక్క పూర్వీకులు మీరు మొత్తం కూడా సోషల్ జస్టిస్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులు, ద్రవిడియన్ సిద్ధాంతాన్ని కట్టుబడినటువంటి వ్యక్తులు, మీరు మతం వైపుకి వెళ్తున్నారు, అది సోషల్ జస్టిస్కి వ్యతిరేకంగా మీరు యొక్క పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తున్నాను నేను చాలాసార్లు చెప్పాను తెలుగుదేశం వాళ్ళకి. ఎందుకు? ద్రవిడియన్ సిద్ధాంతం అండి. త్రిపురనేని చౌదరి గారు అతను పట్టుకుంది ఒక ద్రవిడియన్ సిద్ధాంతము. ఇప్పుడు తమిళనాడులో ద్రవిడియన్ సిద్ధాంతం పెట్టుకున్నారే, తమిళనాడులో పెరియార్ కొట్లాడుతుంటే, అక్కడ నార్త్ ఇండియాలో అంబేద్కర్ కొట్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఆ సిద్ధాంతం మీద కొట్లాడింది చౌదరి గారు. ఆయన ఒక సోషల్ యాక్టివిస్టు. ఆయన ఈ యొక్క సోషల్ భావజాలం ఉన్న వాళ్ళు ఎలాగా హిందుత్వవాదంలోకి వెళ్ళారు అనేది చెప్తా వినండి. దాని పరిణామాలు ఎలా ఉన్నా ఇద్దరి పేర్లు, ఇద్దరి భావజాలం కూడా ఒకటే కావడం మాత్రం చాలా ఆసక్తిగా ఉంటుంది. అలాగే రామస్వామి చౌదరి గారి పేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అలాగే మరొకరి గురించి చూద్దాం. బొల్లిని మునిస్వామి నాయుడు గారు. ఈయన కమ్మనే. చిత్తూరు జిల్లా తిరుత్తని ప్రాంతానికి చెందిన మునిస్వామి నాయుడు గారు మద్రాస్ ప్రెసిడెన్సీకి 2వ ప్రీమియర్ గా పనిచేశారు. అంటే ప్రధానిగా పనిచేశారు. మునిస్వామి నాయుడు గారు మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు, అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు దానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. అంటే అప్పుడు వాళ్ళ వ్యవస్థలో ప్రధానమంత్రులు అంటారు. ఓకే, మనది భారతదేశంలో భాగంగా ఇది సపరేట్ కాంటినెంట్ అనమాట. ఇది మన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఇదొక సపరేట్ దేశం, అదొక దేశంగా భావించారు బ్రిటిష్ వాడు. ఓకే, సో ఇప్పుడు మన దేశానికి, అంటే మన ద్రవిడ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది చౌదరి గారు. చరిత్ర ఓకే, అది ఇప్పుడు లక్ష్మి గారు చెప్పింది అదే నేను చెప్పింది. ఏమి కొన్ని సత్యాలు చెప్పారు, కొన్ని వక్రీకరించారు, దాన్ని కరెక్ట్ చేస్తున్నా. పార్టీ నుంచి మొదటి ప్రీమియర్ గా పూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు పనిచేశారు అని చెప్పాను కదా. అలాగే ఈయన 2వసారి ప్రీమియర్ గా పనిచేశారు. కమ్మ సామాజిక వర్గం నుంచి మునిస్వామి నాయుడు గారు పనిచేయడం జరిగింది. జమీందారులుగా ఉన్న వారి దగ్గర ఉన్న 1000 ఎకరాల భూములను, గ్రామాలను వారి నుంచి లాక్కుని పేదలకు పంచడం అన్నమాట. కొందరు జమీందారులు భూస్వామి వ్యవస్థల దగ్గర నుంచి జమీందారుల దగ్గర ఉన్నటువంటి భూమి మొత్తం లాక్కొని పేదలకు పంచడం అనేది జస్టిస్ పార్టీ యొక్క సిద్ధాంతం, సోషలిస్ట్ సిద్ధాంతం. పేదలకి మీరు భూములు పంచండి, మీరు ఎందుకు ఒక్కొక్కరి దగ్గర 2000 ఎకరాలు 3000 ఎకరాలు ఉన్నాయి, పేదవాడికి వాడు తినడానికి కూడా లేదు, మీ దగ్గర కొన్ని ఎకరాలు తీసేయాలి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా పొలం పంచుకుంటారు అనేటువంటి వాళ్ళ యొక్క జస్టిస్ పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని తొంగలో దొక్కేసి వీళ్ళ పేదల భూములను లాక్కుంటున్నటువంటి పార్టీలుగా తయారైనాయి. ఎలా అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. స్టేట్ అధికారులు స్వయంగా ఇచ్చిన భూములు కొన్నైతే ఇంకొందరు ఈ చర్యని ఒప్పుకోలేదు. ఆయన పైన ఏకంగా గవర్నర్ కి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక అది అలా ఉంటే ఆ తర్వాత ఆయన ఎక్కువ కాలం కూడా పని చేయలేదు ప్రీమియర్ గా. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే ఒక బంట్రోతు లంచం తీసుకున్నాడు అన్న ఒక ఆరోపణ రావడంతో, అది నిజమని తెలియడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారట. అంటే చౌదరి గారు లంచం తీసుకోవాలా, చౌదరి గారి దగ్గర పనిచేసేటువంటి ఒక బంట్రోత్ అతను లంచం తీసుకున్నాడట. ఎవరి దగ్గర బంట్రోత్ లంచం తీసుకున్నది, అది అంటే స్కామ్ చేసింది చౌదరి గారు కాదు. చౌదరి గారి దగ్గర పనిచేసే
బంట్రోతు లంచం తీసుకున్నాడనేది నిరూపించబడిందని ఈయన నైతిక బాధ్యత వహించి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి నా బంట్రోతు లంచం తీసుకున్నాడు, నేను సిగ్గుపడుతున్నాను దానికి అని చెప్పేసి రాజీనామా చేసి ఆయన బండి మీద నడుచుకుంటూ వచ్చినటువంటి మహానుభావులందరి యొక్క కమ్మ చరిత్రలో ఉంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు స్కాముల్లో ఇరుక్కొని ఇప్పుడున్న వాళ్ళంతా ఇప్పుడు ఏందంత రాజకీయ నాయకులు ఇప్పుడు రాజకీయం అంతా ఏంది, వీళ్ళు స్కాములు చేసి బంట్రోతులు కాదు వీళ్ళే స్కాములు చేసి మనం ఎక్కడ దొరుకుతామని చెప్పి ప్రధాన కాళ్ళ మీద పడుతున్నారు పోయేంత. వాళ్ళు చేసింది ఏంటి, ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు స్కామ్ చేశారని తెలిసిపోయి బంట్రోతు స్కామ్ చేసిన ప్రధాన పదవి వదులుకున్నటువంటి చౌదరీలు వీళ్ళు అంత సోషల్ జస్టిస్ కలిగినటువంటి కమ్మ వాళ్ళు. మరి ఇప్పుడు మన ఉన్నటువంటి రాజకీయ అంటే నేను ఓన్లీ ఖమ్మంలోనే అంటలా, ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా మీరు స్కాములు చేసి మీరు వెళ్ళి ప్రధానమంత్రి రాజీనామా తర్వాత పోయి కాళ్ళ మీద పడుతున్నారు, ప్రధానమంత్రి కాళ్ళ మీద. అది నేను చెప్పేది. నెక్స్ట్ 25 పైసలు ఆరోపణ మీద, అది కూడా ఆయన బంట్రోతు ఆయన పిఏ చేసిన పనికి ప్రధాని పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టారు బొల్లిని మునిస్వామి నాయుడు గారు. పాపం ఇన్ని మంచి పనులు చేసిన ఆయన పేరు మీద చరిత్రలో పెద్దగా ఎక్కడ వినబడేలాగా ఎలాంటి పాఠ్యాంశాల్లో కూడా లేదు. మీరు ఆయన ఇట్లాంటి పాఠ్యాంశాల్లో రాస్తే మిమ్మల్ని ఎలియన్స్లోంచి బయటికి పంపిస్తారు. అందుకని మీరు రాయరు ఆ పాఠ్యాంశాలు, మీరు అవన్నీ రాయలేరు. ఎందుకంటే మిమ్మల్ని ఎలియన్స్ నుంచి బయటికి నెడతారు ఇట్లాంటివి రాస్తే. ఎందుకంటే వీళ్ళు ద్రవిడియన సిద్ధాంతానికి సంబంధించినటువంటి నాయకులు, సోషల్ జస్టిస్ పెరియార్కి సంబంధించిన నాయకులు, అంబేద్కర్ యొక్క వారసులు, చౌదరి గారు, వీళ్ళందరూ అంబేద్కర్ గారు, చౌదరి గారు, పెరియార్ లాంటి వాళ్ళందరూ కూడా సోషల్ జస్టిస్ సిద్ధాంతానికి, జస్టిస్ పార్టీకి సిద్ధాంతానికి పెట్టుబడి ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక రిలీజియస్ ఎలియన్స్లోకి వెళ్ళారు. రిలీజియన్స్లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు ఎలియన్స్లోంచి బయటికి పడతారని వాళ్ళు మాట్లాడతలేదు. అది సింపుల్గా. నెక్స్ట్, ఆయన పేరు మీద ఇచ్చే అవార్డులు లేవు, అసలు ఆయనకి ఇచ్చిన అవార్డులు కూడా లేకపోవడం మాత్రం అత్యంత దారుణమైన విషయం. చూద్దాం. ఎన్జి రంగా గారు, పద్మ విభూషణ్ ఆచార్య గోగినేని రంగనాయకులు గారు, ప్రముఖ రైతు ఉద్యమ నాయకులు, గాంధీయవాది, పార్లమెంటేరియన్, పద్మ విభూషణ్ గ్రహీత, కృషికార్ లోక్ పార్టీ సహా వ్యవస్థాపకులు, ఆర్థిక శాస్త్ర నిపుణులు. గుంటూరు జిల్లా నిడబ్రోలులో పుట్టారు. ఆ రోజుల్లో ఆక్స్ఫర్డ్ లో చదివిన వేళ్ల మీద లెక్క పెట్టే కమ్మ సామాజిక వర్గంలోని ఒకరు ఈయన. గాంధీ ప్రభావానికి కాంగ్రెస్ లో చేరి ఎంపీ అయ్యారు. జరిగింది. ఇక రెండు ఆయన ఎన్జి రంగా గారు. ఒక ఆయనేమో సోషల్ జస్టిస్ పార్టీ భూస్వామి వ్యవస్థకు కొట్లాడినటువంటి ఒక ఆయన. ఇప్పుడు ఎన్జి రంగారావు గారేమో కాంగ్రెస్ ప్యూర్ సెక్యులర్ వాది, కాంగ్రెస్లో ఉండి మహాత్మా గాంధీ ఫాలోవర్ ఈయన ఎన్జి రంగారావు గారు. గాంధీ గారి యొక్క దాన్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక సెక్యులర్ వాది. వీళ్ళందరూ ఎవరు, ఇప్పుడున్నటువంటి కమ్మ వాళ్ళ యొక్క పూర్వీకులు. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి సెక్యులర్ భావజాలం కలిగిన ఇంత కమ్మ వాళ్ళ యొక్క చరిత్ర ఎలాగ ఇలా మతంలోకి వెళ్ళిపోయారంటే దానికి కారణం చూడండి. ఇక పాతూరి రాజగోపాల్ నాయుడు గారు, గల్లా అరుణ్ కుమారి గారు ఉన్నారు కదా, అరుణ్ కుమారి గారి నాన్నగారు. రైతుల హక్కులు, జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఆయన. అలాగే రాజగోపాల్ నాయుడు గారే. అలాగే ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు చంద్ర రాజేశ్వరరావు గారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, కేంద్ర సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సాయుధ పోరాటంలో క్రియాశీలంగా పాటించినటువంటి ఇంకొక కమ్మ ఆయన. ఈయనేంటి, నక్సలైట్లను తయారు చేశారు. వీళ్ళందరూ కమ్యూనిజంలో యాక్టివ్గా ఉన్నారు, నక్సలిజంలో పెంచి పోషించారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు నక్సలైట్లని ఎన్కౌంటర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన చాలామంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్వీకులు అది చేయలే, వాళ్ళు నక్సలిజాన్ని పెంచి పోషించారు. ఎందుకంటే తిరుగుబాటుతనాన్ని, సోషల్ జస్టిస్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు వీళ్ళు నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారు. ఎందుకు, వీళ్ళకి పైన వాళ్ళు చెప్పారని వీళ్ళు ఇక్కడ ఎన్కౌంటర్లు చేశారు నక్సలైట్లు మొత్తాన్ని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లక్ష్మి గారు ఎందుకు ఈ వీడియో పెట్టారో నాకు తెలియదు. చరిత్రలోకి చూస్తే గతంలో ఉన్నటువంటి చౌదరుల యొక్క సోషల్ భావజాలము, ఆ యొక్క నక్సలిజము, కమ్యూనిజము, సోషల్ జస్టిసు, భూస్వామి వ్యవస్థకి వ్యతిరేకంగా తిరుగుబాటు అవి మొత్తం వెళ్ళిపోయి వీళ్ళే దోచుకోవడం మొదలెట్టారు ఇప్పుడున్న వాళ్ళు. అది నేను చెప్పడం తెలుసుకుంది. ఆయన నిజాం ప్రెసిడెన్సీలో నిజాంలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో దళాలను తయారు చేస్తూ ఉండేవారు చంద్ర రాజేశ్వరరావు గారు. దళాలను అంటే ఎవరిని, నక్సలైట్లను తయారు చేస్తూ ఉన్నాడు. ఒక కమ్మ నాయకుడు నక్సలైట్లను తయారు చేశాడట. పేదలకి దున్నే వాడితే భూమి
అనే సిద్ధాంతానికి కట్టుబడి భూ సంస్కరణల్లో తన భూమి నుంచే పేదలకు పంచడం మొదలు పెట్టారు. దున్నేవాడిదే భూమి అని చెప్పేసి తనకున్న భూమిని మొత్తం పేదలకు పంచినటువంటి కమ్మోళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు పేదల యొక్క భూమిని అసైన్ ల్యాండ్స్ని మొత్తం తీసేసుకుంటున్నారు. అంటే నేను స్పెసిఫిక్గా ఒకరిని అనట్లా, నేను ఎవరిని టార్గెట్ చేయట్లే. ఓకే, ఇన్ జనరల్గా చెప్తున్నా, ఇన్ జనరల్గా ఇప్పుడున్నటువంటి రాజకీయం వేరు, అప్పుడున్న రాజకీయం వేరు అని చెప్తున్నా. ఇప్పుడంతా కూడా అంటే మళ్ళీ లూటింగ్ జరుగుతుంది అంటున్నాయి. గతంలో లూట్ చేయబడ్డారు వీళ్ళందరూ కూడా, ఎస్సీ ఎస్టీలు అందరూ లూటింగ్ గురవుతుంటే కాపాడారు వీళ్ళంతా. ఇప్పుడు మళ్ళీ లూటింగ్ చేయబడుతున్నారేమో నా అనుమానం, అంతే. రాజేశ్వరరావు గారు వాళ్ళకి, అలాగే లావు బాల గంగాధర్ గారు, ఈయన కమ్మనే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ సాయుధ పోరాటంలో ఇది కూడా సాయుధ పోరాటం, ఈయన కూడా నక్సలైట్. ఇక అలాగే మాకినేని బసవపున్నయ్య గారు, ఈయన కమ్యూనిస్టే, ఈయన కమ్యూనిస్ట్, చిలుకపల్లిలో పుట్టారు. సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆజన్మాంతం బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పనిచేశారు. అంతగా ఇలా ఒక్కో రూపంలో అది ఇంతవరకు వీళ్ళందరూ కూడా సోషలిస్టులు, జస్టిస్ పార్టీలో పనిచేశారు, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. దున్నేవాడిదే భూమి అన్నారు, పేదలకు భూములు పంచాలన్నారు, పేదలే సర్వస్వం అన్నారు. పేదల కోసం కష్టపడ్డటువంటి కమ్మ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు అంబేద్కర్ యొక్క ఆశయాలు ప్లస్ పెరియార్ యొక్క అడుగుజాడల్లో మహాత్మా గాంధీ గారి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడినటువంటి ప్యూర్ సెక్యులర్ సోషలిస్ట్కి సంబంధించినటువంటి కమ్మ జాతి వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు ఏం చెప్పింది చరిత్ర చాలా వరకు కరెక్ట్. ఇక్కడ నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఇక్కడి నుంచి మొత్తం స్లోగా ల్యాంగరేసి కమ్మల మొత్తాన్ని ఎలాగ మతం వైపుకి లాగారు అనేది ఇక్కడి నుంచి డివియేషన్ మొదలైంది. ఇంతవరకు వాళ్ళ యొక్క వ్యవస్థ ఇదంతా కూడా ఎవరికి అనుకూలంగా ఉంది? సెక్యులరిజానికి, కాంగ్రెస్ భావజాలాలకి, పెరియార్ యొక్క భావజాలాలు, అంబేద్కర్ యొక్క భావజాలాలు, దున్నేవాడిదే భూమి, కమ్యూనిజము మొత్తం కూడా వీళ్ళందరూ ఇప్పుడు ఇండియా బ్లాక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు ఉన్నారు వీళ్ళంతా. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అక్కడ కొద్దిగా డివేట్ చేశారు, ఆయన లాంగరేసి లాగాడుగా ఆయన గట్టిగా లాగల, ఎన్టీ రామారావు గారు గట్టిగా లాగల, ఆయన చాలా జాగ్రత్తగా న్యూట్రల్గా ఉన్నారనమాట. ఆయన ఏం చేశారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి నేను మీకు ఎలియన్స్గా ఉంటాను, ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పార్టీ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వాళ్ళు ఎవరితో పోయి ఎలియన్స్లోకి వెళ్ళాలి, ఎన్డీఏతో ఎలియన్స్లోకి వెళ్ళాలి. ఆయన ఎలియన్స్లోకి వెళ్ళి బట్ కొన్ని కండిషన్స్ పెట్టాడు. మత రాజకీయం చేయొద్దు అన్నాడు ఎన్టీ రామారావు గారు. మీరు మత రాజకీయం చేయొద్దు, సెక్యులర్గా ఉండాలి, అంతా న్యూట్రల్గా ఉండాలి, ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల మొత్తానికి చరిత్ర వేరు, మా చరిత్ర వేరు, మా కమ్మోల చరిత్ర వేరు, మేమందరం సోషలిస్టుమి అది ఇది అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆయన అద్వానీ గారు రథయాత్ర చేస్తుంటే వద్దన్నారు. మీరు రథయాత్ర చేస్తే నేను విత్డ్రా చేసుకుంటానని ఎలియన్స్లో బయటకు వచ్చాడు. ఆయన అయోధ్యకు సంబంధించి రథయాత్ర చేశాడు ఆయన ఎన్టీ రామారావు. ఆ తర్వాత అక్కడి నుంచి పార్టీని చంద్రబాబు నాయుడు గారు తన చేతిలోకి తీసుకొని ఈయన కంప్లీట్గా ఎన్డీఏ వైపుకు మళ్ళీపోయి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు ఒకసారి వినండి. దశావతారాలుగా ఒక సెలబ్రిటీ ఇమేజ్ తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పూర్తి శివ భక్తులు అయిన ఎన్టీ రామారావు గారు జీవన విధానం పసుపు ఎరుపు కలయికతో మంగళప్రదంగా నిండైన ముత్తైదువులా ముస్తాబై ఉంటుంది తెలుగుదేశం పార్టీ జెండా. రెండు ప్రాంతాల పసుపు కుంకుమ కలయికగా తెలుగు ఇంటి గడపలా పసుపు రంగు, ఆడవారి నుదుటన బొట్టులా ఎరుపు రంగుతో కళకళలాడుతూ ముందుకు వెళ్ళింది తెలుగుదేశం. ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితులు, మొత్తానికి పార్టీ చేతులు మారింది. ఎన్టీఆర్ సరే అదేదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అని మాట్లాడుతున్నారు, వాళ్ళ పర్సనల్, లెట్ us not talk about that. కమ్మనే అలా కాకుండా కమ్మ అంటే అమ్మవారి చెవికమ్మ అని, కాకతీయులకు చెవికమ్మ వెతికిచ్చారు కాబట్టి వీరు కమ్మలయ్యారని, పాలి భాషలో కమ్మ అని లిఖించబడి ఉందని, కమ్మవారి రక్త కణాలు క్రమశిక్షణగా ఉంటాయి, రక్తం ఎవరికి దానం ఇవ్వొద్దని మరికొంతమంది సభల్లో, అమ్మతోడు అడ్డంగా నరికేస్తామని, ఇవన్నీ కమ్మ పౌరుషాలు అని అంటూ ఉంటారు చాలా మంది. కానీ నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు, నేను నమ్మను కూడా. అదే ఒక బాలకృష్ణ గారికి మంచి షాక్ ఇచ్చారు. మా రక్తమే వేరు, మా బ్లీడే వేరు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే వాళ్ళని నేను నమ్మను, నేను అట్లాంటివి పట్టించుకోనని బాలకృష్ణ గారికి షాక్ ఇచ్చారు. అది నెక్స్ట్. పేదవాడి కోసం నిలబడాలి అని ఎర్ర జెండాలు ఎత్తుకున్న కమ్మలు అనేక మంది ఉన్నారు. అలాగే అడవి బాటలు పట్టిన వారు కూడా ఉన్నారు. కరెక్ట్, నేను అదే చెప్తుంది. ఇప్పుడు పేదవాళ్ళ కోసం అని చెప్పేసి ఎర్రజెండా పట్టుకున్నటువంటి సోషలిస్టులు కమ్మోలు చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న కమ్మోలు డివియేట్ అయ్యారు, అది నేను చెప్తున్నాను. లెఫ్ట్ భావజాలాన్ని నమ్మిన తమని తమ కుటుంబాలను ఇబ్బందులు పెట్టుకున్నారే కానీ సమాజానికి ఎలాంటి కీడు చేయలేదు ఈ
కమ్మలు. సరే, అది ఎండ్ అయింది. అల్టిమేట్గా ఈమె మరి కొద్దిగా తర్వాత కట్ అయిపోయినట్టుంది. తర్వాత ఏమన్నారంటే వెంకయ్య నాయుడు గారి గురించి చెప్పారు. మధ్యలో ఎలాగ వీళ్ళు డీవియేట్ అయ్యారు అని అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఈయనకి వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు అనమాట. భారతీయ జనతా పార్టీలో ఆయన యాక్చువల్గా ఇక్కడ స్టేట్లో ఆయన పట్టించుకోకపోతే నేషనల్ భారతీయ జనతా పార్టీలో ఎదిగాడు వెంకయ్య నాయుడు గారు అక్కడ ఎదిగి అక్కడ నుంచి కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారితోటి స్లోగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేస్తూ ఎన్డీఏ వైపుకి లాగగలిగాడు వెంకయ్య నాయుడు గారు. ఇప్పుడు ఎలాగా ఈ సోషలిస్ట్ భావజాలము, ఈ సోషలిస్ట్ భావజాలాలు, కమ్యూనిస్ట్ భావజాలాలు, పేదల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సోషల్ రిఫార్మర్స్ కమ్మోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఇలాగ పక్కకి తప్పుదారి బట్టి ఇలాగ వేరే వ్యవస్థలోకి వెళ్ళటానికి కారణం పైన వెంకయ్య నాయుడు గారు బీజేపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారి ద్వారా వీళ్ళందరినీ వెనక్కి లాగారు. అదే జరిగింది, అది చరిత్రలో వీళ్ళదు. సరే, అది వాళ్ళ ఇష్టం, ఒకదానికి కట్టుబడి ఉండాలని ఏం లేదు. వ్యవస్థల్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఆ చాలా వ్యవస్థల్లో కాలానుగుణంగా మారుతూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. బట్ నేననేది ఏంటంటే చరిత్ర కొద్దిగా విక్రీకరించిందేమో, దాన్ని కరెక్ట్ చేస్తూ మాట్లాడాను. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క సిద్ధాంతం, పూర్వీకుల యొక్క సిద్ధాంతంలో మీరు లేరు. ఇప్పుడు మీరంతా కూడా డీవియేట్ అయ్యారు. డీవియేట్ అయిపోయి మీ పూర్వీకులు వేసిన బాటను దాటి వేరే మార్గంలో మీరు వెళ్తున్నారు కమ్మ వాళ్ళందరూ. కాబట్టి మీ పూర్వీకులు వేసినటువంటి సోషల్ జస్టిస్ ఆమె ఏమంటారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆ మార్గంను మీరు దాటి వేరే మార్గంలో వెళ్తే ఈ పేద ప్రజలు మీ మీద తిరగబడతారు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను అదే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.